వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రణాళికబద్ధంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అనంతపురం జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు. సత్యసాయి జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి వినూత్న, డిఆర్ఓ ఏ మలోలా, డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, ఆనంద్, శిరీష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమా మహేశ్వరమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 418 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రజల వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజేఆర్ఎస్ లో వచ్చిన సమస్యలను ఎలాంటి ఆలస్యం కాకుండా ఎప్పటికప్పుడు నాణ్యత కలిగిన పరిష్కారం చేయాలన్నారు. అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విడుదల చేశారు. ప్రణాళికబద్ధంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అనంతపురం జిల్లాలో క్రీడల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. అనంతపురం డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీని షాప్ చైర్మన్ రవినాయుడు సోమవారం సందర్శించారు. తొలుత డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీలోని ఆర్చరీ, ఫెన్సింగ్, కబడ్డీ, వివిధ స్పోర్ట్స్ కోర్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్ఏ నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతి, క్రీడా వస్తువుల కల్పనపై షాప్ చైర్మన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులతో కరాచరణం చేసి వారిని షాప్ చైర్మన్ అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం 17వ తేదీ జరిగే మాప్ అప్డేట్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ 400 mg మాత్రను నమిలి మింగించాలన్నారు. 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో, 6 నుంచి 19 ఏళ్ల పిల్లలకు స్కూల్, కాలేజీల్లోనూ నమిలి మింగించాలన్నారు. మొత్తం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 3,66,225 మంది పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ పైరోజా బేగం, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిపేంద్ర నాయక్, ఆర్బీఎస్కే పీఓ డాక్టర్ నివేదిత పాల్గొన్నారు. డోర్ టు డోర్ చేసే కార్యక్రమం కాదు, ఇన్స్టిట్యూట్ లో, స్కూల్స్ లోనే జరిగే కార్యక్రమం. ఇంకా కన్వీన్ అవ్వకుండా ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్షూర్ దట్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ అప్ ప్రాపర్లీ. మీ కమిటీస్, మీ డిపార్ట్మెంట్ కన్వీనర్గా మీకు తెలిసినారు. అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ దీస్ ఇష్యూస్ ఎలాగో ఆర్డబ్ల్యూఎస్ అండ్ డిపిఓ గారు ఫాలో చేసుకుంటున్నారు. అండ్ రెస్ట్ అదర్ కమిటీ మీటింగ్స్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అజెండా వరకు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఒకటి మీరు పంపించండి. దీంతో పాటు కూడా అగైన్ డిఆర్సీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిది, అగైన్ మనకి లోకల్ బాడీ, జనరల్ బాడీ మీటింగ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ టేకన్ ఉంటుంది. అది ఒకసారి దిశా మీటింగ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఒకటి ఇమీడియట్గా అప్డేట్ చేస్తుంటారు. సీఎం గారు అష్యూరెన్సెస్ ఫోటో ఒకటి కావాలి బాబు డిసైడ్ చేసి. మీరు అడగకుండా ఏమి పంపించడానికి వారం పంపించాలని చెప్పాను కదా అండి. పలకలతో పోటెత్తిన పోరుగడ్డ పోరుమామిళ్ళ, మాదిగ దండోరా భారీ ర్యాలీ. పోరుమామిళ్ళ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నిర్వహించి తలపెట్టినటువంటి లక్షల డప్పులు, వేల గొంతుకల భారీ ర్యాలీ డప్పుల ఫలకలతో పోరుమామిళ్ల పోరుగడ్డగా మారిపోయింది. ఈ కార్యక్రమానికి సంఘీభావ కార్యక్రమంలో 1000 మంది పాల్గొని విజయవంతం చేశారని మాదిగ దండోర మాదిగ ఉద్యోగ సంఘం జాతీయ నాయకులు శోభన్ కుమార్, దేవానందం, జిల్లా నాయకులు
బాలజోజి, ఈశ్వర్, జయరాములు, జాషువా, పాపయ్య, ప్రసాద్, రాజమాదిగ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో ఆర్సీఎం చర్చి దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిళ్ల పలకలతో పోటెత్తిన పోరుగడ్డగా మారిపోయిందన్నారు. ప్రతి మాదిగ బిడ్డ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 7వ తేదీన మాదిగ దండోర వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హైదరాబాద్ తలపెట్టిన 1,00,000 తప్పెట్లు 1,000 గొంతుకలు కార్యక్రమంలో ప్రతి మాదిగ బిడ్డ పలక సంకనబెట్టి తరలి రావాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో మాదిగ దండోర ఉద్యమంలోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ, రాజకీయాల్లోనూ, సాంస్కృతిక రంగాల్లోనూ, ఆధ్యాత్మిక రంగంలోనూ, క్రీడా రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన మాదిగ సమాజానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. దానికి కారణం పోరుమామిళ్ల సర్కిల్ ప్రాంతంలో విస్తారంగా మాదిగ పల్లెలు ఉండటం, వారిలో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు, చైతన్యవంతులైన మాదిగలు ఇక్కడ ఉండటం, వారు అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ వివిధ రంగాల్లో విశేషంగా రాణించిన వారు ఇక్కడ ఉండటమే అన్నారు. వారు అనేక ప్రతిఘటన పోరాటాలను విజయవంతంగా నడిపి మాదిగ జాతి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఘనంగా నిలబెట్టిన చరిత్ర ఉందన్నారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పోరుమామిళ్ల మండలం మార్కాపురం మాదిగ ప్రజలు మన నాయకుడు మందకృష్ణ మాదిగపై అపారమైన అభిమానంతో తమ కాలనీ పేరును మందకృష్ణపురంగా చేపెట్టిన చరిత్ర ఇక్కడ మాదిగల చైతన్యానికి ఒకానొక నిదర్శనం. ఇప్పుడు కూడా అదే పంథాలో ఇదే ప్రాంతంలో మాదిగల నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రతి ఇంటి నుంచి ఒకరు ఇద్దరు పలకలు పట్టుకొని తెరలి రావాలని పిలుపునిచ్చారు. మాదిగ బిడ్డైతే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ దండోర నాయకులు జాకోబ్, ఏ గురయ్య, ఎస్ గురయ్య, ఎస్ ప్రసాద్, బాల ఓబయ్య, సునీల్, మల్లి తదితరులు పాల్గొన్నారు. సందేశం ఏమంటే, మరి ఈరోజు మన మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆరోగ్యశ్రీ ప్రదాత, వికలాంగుల వితంతువుల శ్రేయోభిలాషి, మరియు చెప్పులు కుట్టిన చేతితో చరిత్ర తిరగరాసి పడినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మారడం జరిగింది. మరి అన్నగారు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ లో తలపెట్టినటువంటి సామాజిక, సాంస్కృతిక మాదిగల ఆత్మగౌరవం కోసం మరి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఉద్యమము మరి 2 తెలుగు రాష్ట్రాల యొక్క మీద ఒత్తిడి పెంచి వర్గీకరణను తొందరలోనే మనకు చేయడానికి సుముఖత 2 రాష్ట్రాల మీద మరి కలగజేయబడుతుంది. కాబట్టి మాదిగ సోదరులు, రక్త బంధువులు ఈరోజు పూర్వవేళలో ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతుకుల యొక్క సన్నాహక పోరాటానికి విచ్చేసిన విధంగానే మరి మాదిగలందరూ కూడా, మాదిగ జాతి బిడ్డలందరూ కూడా మీరు ప్రతి ఒక్కరూ అన్నగారి యొక్క సందేశం ఏమంటే, ఎవడైనా నువ్వు మాదిగ జాతి పుట్టిగా ఉంటే, నువ్వు మాదిగ జాతి రక్తాన్ని పంచుకొని ఉంటే, నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంఖ్యన డప్పు వేసుకొని హైదరాబాద్ లో జరిగేటువంటి కార్యక్రమానికి రావాలి. అది ఉద్యోగస్తులు